నాగనాథ్ గారు, మార్చి 3, 2026 మంగళవారం చంద్రగ్రహణం అంటున్నారు కదా సార్. అయితే ఈ గ్రహణ ప్రభావం వల్ల మనిషి యొక్క మానసిక స్థితి మీద, మనుగడ, శ్రేయస్సు మీద చాలా ప్రభావం చూపిస్తుందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా తులారాశి వారిని తీసుకుంటే ఈ చంద్రగ్రహణం వలన వారి జీవితంలో ఎటువంటి అంటే మానసిక ఒత్తిడి కానివ్వండి, మానసిక పరిస్థితులు కానివ్వండి ఏ విధంగా ఉంటాయి? వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మాధవి గారు, మానసిక స్థితి, వాళ్ళ మనుగడ లేదా వాళ్ళ శ్రేయస్సు, అవును. ఇవన్నీ కూడా జ్యోతిష శాస్త్రంలో వాళ్ళ మనస్తత్వాన్ని మీద వాళ్ళు గనుక దృష్టి పెడితే ఉమ్, ఆ మనసే వాళ్ళ నిర్దేశం చేస్తుందని జ్యోతిషంలో ఉంది. ఓకే. కానీ ఏంటంటే చాలా మటుకు మనము దేనికి అలవాటు పడిపోయామంటే ఫలితం మాత్రమే అలవాటు పడిపోయాం. ఉమ్, ఆ ఫలితానికి ముందు వెనక ఒక ప్రాసెస్ ఉంటుంది మేడం. ఉమ్, ఆ ప్రాసెస్ని జ్యోతిష శాస్త్రంలో చంద్రుడి యొక్క స్థానాన్ని బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో మన టైమ్ ఆఫ్ బర్త్ లేనప్పుడు ఆ రోజు సూర్యోదయ కాలాన్ని బట్టి అవును. చంద్రుడి యొక్క స్థానాన్ని తీసుకొని చంద్రలగ్నాత్ కూడా వేసి గ్రహస్థితిని అంచనా వేసి ప్రశ్న భావానికి సమాధానం చెప్తారు. ఓకే. అలాంటప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా గ్రహణ కాలంలో ఉమ్, ఏం జరుగుతుంది, అవును. ఆ రోజు 3 గంటలు అంటే మార్చి 3, 2026 రోజు 3 గంటల సుమారు 26 నిమిషాల నుంచి చూసుకుంటే ఉమ్, 6 గంటల 47 నిమిషాల వరకు. అవును. ఉమ్, ఉమ్, అందులో ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో 6 గంటల 27 నిమిషాల నుంచి ఉమ్, గడిచి అంటే నెక్స్ట్ కమింగ్ ఒక 12 to 15 మినిట్స్ ఓకే. చంద్రుడిని వీక్షించేటువంటి కాలం. ఉమ్, మరి ఈ ఈ ఈశాన్య భాగంలో ఎక్కడో ఉందండి. అవును. సో మనం ఎందుకు దాన్ని పట్టించుకోవాలి? మనకి లేదు కదా. భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళు ఎందుకు టెన్షన్ పడాలి? అవును. ఎందుకు నియమ నిష్ఠలు పాటించాలి? స్నానం ఎందుకు చేయాలి? విడుపు స్నానం, పట్టు పట్టు స్నానం. స్నానం, ఇవన్నీ అవసరం. దర్భాలు ఇవన్నీ అవసరమా? అవును. సో దీనికి ఒక ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. ఉమ్, సో ఇందులో అసలు నిజంగా గ్రహణ కాలంలో గురుత్వాకర్షణ శక్తి భూమి మీద చంద్రుడి యొక్క గ్రహణ యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, దాని మీద ఏమైనా పరిశోధన జరిగిందంటే ఉమ్, ఇది యుఎస్ జర్నల్ ఒకటి రీసెర్చ్ చేసింది. ఓకే. యుఎస్ జర్నల్ రీసెర్చ్ చేసి ఏం చెప్పిందంటే ఉమ్, ముఖ్యంగా చంద్రగ్రహణ కాలంలో మనిషి యొక్క మూడ్ స్వింగ్స్ అంటారు. మూడ్స్ మీద, అవును. మనిషి టెంపర్మెంట్ మీద, ఉమ్, బిహేవియరల్ ప్యాటర్న్ మీద, స్లీప్, ఓకే. నిద్ర, నిద్ర మీద. ఉమ్, దీని ప్రభావం ఉంది అని తేల్చి ఒక జర్నల్, అమెరికన్ జర్నల్ దాని మీద రీసెర్చ్ రిపోర్ట్ వెబ్సైట్ లో ఇచ్చారు. ఓకే. ఇది నాతో షేర్ చేసిన వ్యక్తి కూడా ఉమ్, స్కాట్లాండ్ లో ప్రాక్టీసింగ్ సైకియాట్రిస్ట్. అక్కడ మన దగ్గర కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అంటే మన దగ్గర హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లాగా. ఓకే. మన దగ్గర హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటారు. అవును. హైలీ క్వాలిఫైడ్ రీసెర్చ్ స్కాలర్ సైకియాట్రిస్ట్ నాకు షేర్ చేశాడు. ఉమ్, అయితే ఇది దాన్ని ధృవీకరిస్తుంది ఏంటంటే మనము గ్రహణ కాలంలో చంద్రుడి యొక్క ప్రభావం భూమి మీద ఆ స్థాయి గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఉంటుంది కాబట్టి ఉమ్, మనిషి ఆలోచన విధానంలో అప్పటికి రొటీన్ గా ఉన్నదాన్ని అది బ్రేక్ చేస్తుంది అనే కదా. అవును. సో జ్యోతిష శాస్త్రంలో కూడా చంద్రుడి ప్రభావం మనసు మీద ఉంటుంది. మనిషి ఆలోచనలు, భావోద్వేగాలు, ఉమ్, దాన్ని పుట్టుకతో వచ్చిన స్వభావంతో పోల్చింది. ఓకే. ప్రతి రాశి వాళ్ళకి అవును. పుట్టుకతో ఒక స్వభావం వస్తుంది. ఉంటుంది. అవును. మనోవిజ్ఞాన శాస్త్రం ఏం చెప్తుంది? ఉమ్, పుట్టుకతోని సంబంధం లేకుండా అంటే కొంత నేచర్, నేచర్, కొంత నేచర్, మిగతా అంతా నర్చర్ అని సరౌండింగ్స్. చెప్తుంది. అవును. అది డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, జెనెటిక్ ఫ్యాక్టర్. అవును. కానీ జ్యోతిష్యం ఏం చెప్తుంది? బై బర్త్ ఇన్స్టింక్ట్, అంటే పుట్టుకకి ముందే ఉమ్, వాడు గర్భసంచిలో వాడు ఎదుగుతున్న క్రమంలోనే వాడికి ఒక భావోద్వేగాలు ఉంటాయి, వాడికి ఓకే. కొన్ని లక్షణాలు ఉంటాయి అని చెప్తుంది. ఉమ్, అవి నిజమే. ఆహా, అది నిజం కాకపోతే నేను కూడా ఆస్ట్రాలజర్నే అయ్యేవాడిని, ఆస్ట్రో సైకాలజిస్ట్ అయ్యేవాడు కాదు. ఉమ్, సో ఇది ఎంతవరకు ఈ బై బర్త్ నేచర్ ఎంతవరకు జ్యోతిష శాస్త్రంలో దాన్ని మనం కన్సిడర్ చేయొచ్చు, ఉమ్, అది ఎంతవరకు ఒక వ్యక్తికి విశ్లేషణలో పనికొస్తుందంటే వస్తుంది. అవును. ఒక చిన్న విషయాన్ని ఫస్ట్ మనం గమనించాలి రూట్స్ నుంచి. ఏంటంటే ఉమ్, అసలు గ్రహణము అంటేనే దాని ఇంపార్టెన్స్ ఏంటి? ఉమ్, గ్రహణం అంటే చీకటి. అవును. సో కొంత టైం మనకు చీకట్లో ఉంటాము. ఉంటాము. సో దాని తీవ్ర ప్రభావము ఉమ్, కేవలం ఆ ఒక్క రోజే ఉంటుందా? ఒక ప్రాంతానికి లేదా ఒక పర్టికులర్ టైంలోనే ఉంటుందా? ఉమ్, అంటే మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. ఈ మన చేతిలో కనిపిస్తున్నది ఇది క్రికెట్ బాల్. ఇది అవును. ఈ క్రికెట్ బాల్ మీరు కొంచెం సేపు దీన్ని మనము మన భారతదేశం అనుకోండి, ఉమ్, 360 డిగ్రీస్ యాక్చువల్లీ భూమి అయితే, అవును. ఇది కేవలం మన కొంతసేపు మనం దీన్ని మన భారతదేశం అనుకుందాం. ఉమ్, దీంట్లో ఈశాన్య భాగంలో ఉమ్, ఇప్పుడు మనకి పలానా ప్రాంతంలో కొన్ని రాష్ట్రాల్లో అవును. ఈ గ్రహణ ప్రభావం ప్రభావం ఉంది ఉంది. అనుకుంటున్నాం. ఉమ్, అలాంటప్పుడు ఇది ఒక బాల్. ఇది ఉమ్, దీని
కేవలం ఒక ప్రాంతంలో మనం మనం ఒక ఒక బ్యాట్ తో గానీ ఒక కర్రతో గానీ మనం కొట్టినప్పుడు, అవును. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు ప్రతి రాశి వాళ్ళకి చెప్తున్నానంటే, నిజంగా గ్రహణము అంటే మనకు చిన్నప్పటి నుంచి ఏం చెప్పారో ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. చెప్తున్నారు. అవును. దీని మీద నెక్స్ట్ లెవెల్ ఎవల్యూషన్ అనాలిసిస్ లేదు. ఓకే. జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే ఫండమెంటల్ ఏం చెప్పలేదు. జ్యోతిష్ శాస్త్రం చాలా లోతుగా చెప్పింది. ఉమ్, అలాంటప్పుడు గ్రహణాల కాలంలో ఏం చెప్పింది, ఇలా మీరు బ్యాట్ తో కొట్టినప్పుడు, ఉమ్, ఈ యొక్క బ్యాట్ తో కొట్టినప్పుడు ఇది భూమి భారతదేశం అనుకున్నప్పుడు, అవును. ఈ చంద్రుడి యొక్క ప్రభావం గ్రావిటేషనల్ ఫోర్స్ ఏదవుతుందో దీని మీద హిట్ చేసినప్పుడు మొత్తం బాల్ అంతా వైబ్రేట్ అవుతుందా, అవుతుంది. కేవలం ఆ ఒక్క ప్లేస్ లో అవుతుందా అన్నది ఉమ్, గ్రహణాన్ని కేవలం సాంప్రదాయాల వరకే పరిమితం చేసి అక్కడ వరకే భౌతిక పరమైన శుద్ధి చేసుకొని ఉమ్, అదే మనం శుద్ధి అనుకొని అమ్మ ఓకే. మనం దాంట్లోంచి పవిత్రంగా బయటపడ్డాము అవును. అనుకునేటువంటి స్థాయి దాటి చేశారు. అవును. ఆలోచించే వాళ్ళకి ఇది పనికొస్తుంది ఎగ్జామ్. అవునవును. సో ఇది క్రికెట్ బాల్ అయితే మీరు ఎక్కడ కొట్టినా మొత్తం బాల్ అంతా వైబ్రేట్ వైబ్రేట్ అవుతుంది. అక్కడ దాకా ఎందుకు మేడం, ఇది ఒక లడ్డు అనుకోండి, తిరుపతి లడ్డు. ఉమ్, మీరు ఈ తిరుపతి లడ్డులో ఇంత భాగం తీసుకొని ప్రసాద నిమిత్తం తిన్నారు, ఉమ్, మొత్తం లడ్డు షేప్ మారలే, మారింది. ఉమ్? ఉమ్, లడ్డు గుండ్రం ఉందా? లేదు. ఇట్ ఈస్ చేంజింగ్. నో, ద అవును. షేప్ ఆఫ్ ద లడ్డు ఈస్ నాట్ నౌ రౌండ్. రౌండ్. ఎస్. ఓకే, దర్ ఇస్ అ మోడిఫికేషన్. సేమ్ థింగ్ ఇది మీరు ఒక చోట మీరు దీన్ని ట్యాంపర్ చేసినప్పుడు బాల్ అంతా కదులుతుంది. అవును. కానీ మనకి బిహేవియరల్ సైన్సెస్ అనేది మన సమాజంలో లేవు, బహుశా వస్తే లేదు తెలియదు. తెలీదు. ఓకే. ఓకే, సో కానీ జ్యోతిషం మాత్రం వాటిని చాలా స్ట్రాంగ్ గా కన్సిడర్ చేసింది. ఫలితాలు మాత్రమే వినడానికి అలవాటు పడి, ముఖ్యంగా ఉగాది పండగప్పుడు మనకి పంచాంగ శ్రవణం జరిగినప్పుడు ముఖ్యమంత్రులను ఆహా ఓహో అని పొగిడి, అవును. ఎందుకు నాయన నువ్వు ఇది అది అన్నా ఒక నెక్స్ట్ డే జైల్లో ఉంటాడు. అవును. సో ఆత్మ సంతృప్తి కలిగించే విశ్లేషణ మాత్రమే వ్యక్తులు తీసుకోవడం వల్ల దాంట్లో నిగూఢంగా చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మాయమైనాయి, కనుమరుగైనాయి. అవును. ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే, అసలు గ్రహణం యొక్క ప్రభావం భూమి మీద గురుత్వాకర్షణ శక్తి వల్ల ఉంటుందన్నప్పుడు 70% కంటే ఎక్కువ వాటర్ ఉన్న మన శరీరంలో సముద్రమే ఆటుపాట్లకు గురవుతున్నప్పుడు పౌర్ణమి అమావాస్యలప్పుడు అవును. ఎందుకు కాదు, దాని మీదనే ఆ రిపోర్ట్ వచ్చింది. అలా వచ్చినప్పుడు తులారాశి వాళ్ళు ఏం గమనించాలి, వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు ఏం గమనించాలి? తులారాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, చాలా సింపుల్ ఫ్యాక్ట్ ఏంటంటే, తులారాశి వాళ్ళ అచేతనంగా ఉండేది ఒకటి గమనించాలి. అంటే అచేతనం అంటే ఏంటంటే, మీరు చేస్తారు కానీ మీకు తెలియకుండా చేస్తారు. ఇప్పుడు మీరు కార్లో వెళ్తున్నారు మేడం, ఎవరో రోడ్డు మీద ఆర్గ్యుమెంట్ దిగాడు, ఏదో చిన్న 4 మాటలను వెళ్ళిపోతారా? లేదు. అది ఎంత తీవ్రమైన స్థాయికి పెడుతుందో ఎవరు తెలియదు. అవును. ఓకే, సో మీ కంట్రోల్ ఉండేది ఏంటి అంటే, మీకు లా అండ్ ఆర్డర్ భయం ఉంటది. అవును. మీకంటే వాడు వీక్ ఉన్నాడు అనుకోండి, ఒక రకంగా ఉంటది అగ్రెసివ్నెస్. వాడు చాలా బలవంతుడు 10 మంది ఉన్నారు అనుకోండి, మనం నోరు మూసుకొని వస్తాం. అవును. అవునా? అంటే ఏంటి అక్కడ మీ కంట్రోల్లో ఉన్నది ఒకటి, మీ కంట్రోల్లో లేనిది ఒకటి. కంట్రోల్లో లేనిదే బై బర్త్ ఇన్స్టింక్ట్ జ్యోతిషం చెప్పింది. మీ కంట్రోల్ లేదు అది. అది ఏంటది? తులారాశి వాళ్ళకి ఏంటి? దట్ విచ్ ఇస్ నాట్ అండర్ దర్ కంట్రోల్, దట్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఈవెన్ డిక్టేట్ దర్ కాన్షియస్ అవేర్నెస్. అంటే కాన్షియస్నెస్ ని శాసించేది ఏంటి అచేతనంగా అంటే, అది ఖచ్చితంగా టెంపర్మెంటల్ ఇష్యూ. ఓకే, టెంపర్మెంటల్ ఇష్యూ. ఇంకొకటి ఏంటంటే వెరీ షై పీపుల్, మొహమాటము. రెండోది వాళ్ళకి ఆవేశం వచ్చినప్పుడు వాళ్ళు చాలా టెంపర్మెంటల్ అయిపోతారు. దే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ విత్ బ్యాడ్ టెంపర్మెంట్ అని ఉంటుంది జ్యోతిషంలో. చాలా మంచి వ్యక్తిత్వము, కానీ ఈ లక్షణం ఉంటుంది వీక్నెస్. ఒకసారి చిరాకు, విసుగు, వాయులెంట్ గా, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. సో ఈ ఇంపార్టెన్స్ జ్యోతిషంలో వాడికి లక్షణాల మీద చెప్పబడిందో దీన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు ఏంటి, మనకు రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత, వ్యయం ఎంత, ఇవన్నీ నీ యొక్క అచేతనంగా ఉన్నటువంటి లక్షణాల నుంచే నీ భవిష్యత్తు ఏర్పడుతుంది. అది నువ్వు గమనించట్లే. అది అట్లీస్ట్ గ్రహణ కాలంలో, ముఖ్యంగా చంద్రగ్రహణ కాలంలో మీ స్వభావం మీద, ఆలోచన మీద, మీ థింకింగ్ ప్యాటర్న్ మీద కనుక మీరు దృష్టి పెడితే రాబోయే కాలంలో మీరేవైతే కోరుకుంటున్నారో అది మీకు వ్యతిరేకంగా కాకుండా అట్లీస్ట్ అనుకూలంగానే ఉంటుంది. ఓకే, సో వాళ్ళు గ్రహణంలో గమనించాల్సింది ఉదయకాలం నుంచి అంటే ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి వాళ్ళు నైట్ 12 వరకు గమనించాల్సింది ఏంటి అంటే, మీరు ఎంతవరకు అప్పుడు ఎస్ చెప్పాల్సింది వచ్చినప్పుడు ఎస్ చెప్పలేకపోయారు, నో చెప్పాల్సి వచ్చినప్పుడు నో చెప్పలేకపోయారు. ఈ రెండింటి వెనక కారణం ఏంటి? మొహమాటము లేదా ఎదుటి వాళ్ళ దృష్టిలో మంచి పేరు కోసం. ఓకే, దీనివల్ల ఏం కోల్పోతారన్నది వాళ్ళని అడిగితే తెలుస్తుంది, చాలా కోల్పోతారు. రెండోది ఏంటంటే, అసందర్భంగా
తీవ్రమైనటువంటి పదజాలము, తీవ్రమైనటువంటి వ్యతిరేకతని వాళ్ళు ప్రదర్శిస్తారు. ప్రదర్శిస్తారు, క్లియర్ మ్మ్. చేస్తారు. సో ఓకే. దాని వల్ల కూడా వీళ్ళ మీద ఎంతో కాలంగా ఉన్న ఒక గొప్ప అభిప్రాయం, మ్మ్. ఒక పక్కన వీళ్ళకే మంచి పేరు కావాలి, మ్మ్. ఇంకొక పక్కన వాళ్ళ చేతులారా వాళ్ళు పాడు చేసుకుంటారు. చేసుకుంటారు. అవును. సో వీళ్ళ ఈవెన్ వీళ్ళ గ్రహస్థితి అంటే వీళ్ళకి గోచార ఫలం కూడా చూసుకుంటే, మ్మ్. గోచారంలో తులారాశి వాళ్ళకి చూసుకుంటే మ్మ్. వాళ్ళకి భాగ్యంలో ఇప్పుడు గురువు ఉంటాడు. ఓకే. సో ఖచ్చితంగా ఫ్యామిలీ మ్యాటర్స్ లో, మ్మ్. ముఖ్యంగా బ్రదర్ సిస్టర్స్ కావచ్చు, ఫాదర్ మదర్ సంబంధించి కావచ్చు. సో ఇంకా ఇంకా లోతుగా చెప్పాలి అనుకుంటే వీళ్ళకి భాగస్వామికి సంబంధించిన ఇష్యూస్, మ్మ్. లైఫ్ పార్ట్నర్ ఇష్యూస్, ఓకే. లేదా డెసిషన్ తీసుకోవాలి, ఒక పెళ్లి చేసుకోవాలా వద్దా, మ్మ్. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నవాళ్ళు, ఈ ఈ ఓకే. ఈ ఏరియాలో ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే మ్మ్. ఖచ్చితంగా గ్రహణం రోజు 10 మందిలో 6 ఈ మూడ్ స్వింగ్స్ కి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఓకే. ఆ మూడ్ స్వింగ్స్ ని వీళ్ళు అబ్జర్వ్ చేస్తే అవే మూడ్ స్వింగ్స్ వీళ్ళని శాసించలేవు. తెలుసా మీరు? మ్మ్. మీరు చేయాల్సిందల్లా ఒకటే, యూ జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్. మ్మ్. మీరు ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో మీరు లాగా ఉంటారు. తెలుసా మీరు? మ్మ్. మీ రొటీన్ మెకానిజం అవును. బ్రేక్ అవుతుంది ఓకే. ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే. మీరు చేసినప్పుడు. అబ్జర్వ్ చేయలేదు, అక్కడ పరిస్థితుల్లోకి ఇన్వాల్వ్ అయిపోయారు అనుకోండి, ఇది మ్మ్. ఫుల్ అచేతనంగా ఉన్నటువంటి ఫుల్ డామినేట్ చేస్తుంది. మ్మ్. సో గ్రహణ కాలంలో మీరు చిన్న రీసెర్చ్ చేసి చూడండి, మ్మ్. నిజంగా గ్రహణం యొక్క ప్రభావము మనిషి మనసు మీద ఉందా లేదా అన్నది ఆ రిపోర్ట్ లో ఉంది. అది మ్మ్. ఎంతవరకు వాస్తవమా లేదా అన్నది మీకే తెలుస్తుంది. ఓకే. రెండోది, గ్రహణం అంటే భయం పోతుంది. గ్రహణం అవును. అన్నది ఒక ఖగోళంలో వచ్చినటువంటి మార్పు, ఒక మ్మ్. అద్భుతమైన మార్పు, వీక్షించాల్సినటువంటి మార్పు అది. ఓకే. దాన్ని మనం ఎలా అనుకుంటున్నాము, మ్మ్. అదేదో ప్రపంచంలో నెగటివ్ ఒక గా. ఒక ఒక మన కర్మ సిద్ధాంతాన్ని శాసిస్తుందేమో, అవును. లేకపోతే భయాందోళనకు గురి చేస్తుందేమో, మ్మ్. మన విధిని మార్చేస్తుందేమో. ఆ అవును. రోజు పిల్లలు పుట్టే వాళ్ళు కూడా వీడు గ్రహణం రోజు పుట్టాడని కూడా చాలా మంది చేస్తూ ఉంటారు. అవును, చెప్తుంటారు. అలా మ్మ్. చెప్తుంటారు అలా. మ్మ్. సో కాబట్టి వీళ్ళెవరు ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు అసలు. ఓకే. కావాల్సిందల్లా ఏంటి, ఆ ఒక్క రోజు మీరు గమనించి మీరు నోట్స్ రాసుకోండి. మ్మ్. ఎందుకంటే ఇలా అనాలిసిస్ చేసి ఇలా చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల కూడా అవును. ఒక మూస పద్ధతిలోనే మనం గ్రహణాలను తీసుకుంటాం. మ్మ్. అంతకంటే నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడు వెళ్తాం మనం? అవును. ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే బయట ప్రపంచం నుంచి లోపల ప్రపంచాన్ని చూడడం, చూడడం. నెక్స్ట్ అవును. లెవెల్. మ్మ్. సో ఆ ఒక్క విషయాన్ని వీళ్ళు గమనిస్తే గ్రహణ కాలంలో కూడా వీళ్ళలో మ్మ్. వచ్చేటువంటి అద్భుతమైన మార్పులు కూడా, లేదా వీళ్ళ అచేతనం ఏంటి, వీళ్ళ అంతర్చేతనంగా ఉన్న లక్షణాలు ఏంటి అన్నది కూడా తెలుస్తుంది. అవును. గుర్తుపెట్టుకోండి మేడం, ఒక సేయింగ్ ఉంటుంది మ్మ్. సైకాలజీలో, ఒక సేయింగ్ ఉంటుంది, ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ అన్కాన్షియస్నెస్ మ్మ్. ఫర్ 10%, యు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద గాడ్ అని. ఓ. అంటే మీ అచేతనంలో మీకు 10% కూడా మీకు తెలిస్తే తెలిస్తే. మీరు అవును. ఒక పరమాత్ముడితోనో లేక దేవుడితో సమానం అని చెప్పి రాశాడు. మ్మ్. ప్రపంచాన్ని కదిలించినటువంటి సైకాలజిస్ట్ రాసిన లైన్ ఇది. వావ్. మ్మ్. ఈ అచేతనమే మనిషి జీవితంలో దుఃఖానికి, అంతా. బాధకి, అనిశ్చితకి అన్నిటి కారణం ఇదే. కారణం. అవును. అదే చంద్రగ్రహణం రోజు అదే టచ్ చేస్తుంది మ్మ్. ఆ ఏరియాకి. ఓకే. మీరు అలర్ట్ గా ఉంటే ఏమవుతుంది మేడం? అది తప్పించుకోవచ్చు. సింపుల్. Yes. పాము వచ్చినప్పుడు మీరు అలర్ట్ అవును. ఉంటే చాలు. అవును. అవునా కదా? పాము Yes. చంపే దమ్ము మీకు ఉంటుంది, లేదు. తప్పించుకునే దమ్ము ఉంటుంది, దాన్ని పట్టుకునే మ్మ్. దమ్ము ఉంటుంది. అవును. ప్రొవైడెడ్ యూ షుడ్ బి అలర్ట్. ఓకే. దట్ అలర్ట్నెస్ మ్మ్. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ డ్యూరింగ్ lunar eclipse. ఓకే సార్. గ్రహణ ప్రభావం వల్ల తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.